దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పలాస జాతీయ రహదారిపై మాధురి ఆత్మహత్యకు ప్రయత్నించి కారు యాక్సిడెంట్ చేసింది. ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించారని కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 125 కింద ఆమె మీద కేసు నమోదు చేశారు. ఎక్కడ వచ్చింది వెహికల్? దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక చనిపోదామని అనుకున్నట్టు చెప్తున్నారు మాధురి. సూసైడ్ చేసుకునేందుకే పలాసకి బయలుదేరానని తెలిపారు. అయితే తనపై ఆరోపణలు చేసినా భరిస్తాను గాని తన పిల్లల గురించి మాట్లాడితే భరించలేనని అంటున్నారు మాధురి. వాణిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పలాస జాతీయ రహదారిపై మాధురి ఆత్మహత్యకు ప్రయత్నించి కారు యాక్సిడెంట్ చేసింది. ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించారని ఆమెపై కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, రోజా, ఏదైతే నిన్న దివ్వెల మాధురి రోడ్డు యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ ఏదైతే టెక్కల నుంచి పలాస దాటి వెళ్తుండగా జాతీయ రహదారి పైన ఈ ప్రమాదం అనేది జరిగింది. అయితే తనే చెప్పింది, తాను చనిపోవాలనుకున్నాను, అందుకే మితిమీరినటువంటి వేగంతో వెళ్ళాను, లారీని ఢీ కొట్టబోయి ఆగి ఉన్నటువంటి కారుని ఢీ కొట్టాను, అక్కడ ఏం జరిగిందనేది నాకు తెలియదు, నేనైతే మనస్తాపానికి చెందాను, మనస్తాపం కారణంగానే నేను చనిపోవాలనుకున్నానని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అయితే అక్కడి నుంచి ఆమెను ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత అక్కడ అన్ని రకాలైనటువంటి ఏదైతే ట్రీట్మెంట్ అందిస్తూనే మరోవైపు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఇతర బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు పోలీసులు అయితే చేశారు. ప్రాథమిక దర్యాప్తులోనే కొన్ని అంశాలను గుర్తించాము. ఇంకా కేసు నమోదు చేసిన తర్వాత మరిన్ని అంశాలను గుర్తిస్తామని పలాస డిఎస్పీ శ్రీనివాస్ చెప్పినటువంటి పరిస్థితి నేను చూసాం. అయితే అక్కడి నుంచి మెరుగైనటువంటి వైద్య సహాయం కోసం దివ్వెల మాధురిని విశాఖలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె విశాఖలోనే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి సెక్షన్ 125ను ఏదైతే పెట్టినట్టుగా మనకి తెలుస్తుంది. ఏంటంటే ఇందులో ముఖ్యంగా ఏదైతే ర్యాష్ డ్రైవింగ్తో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా ప్రవర్తించడం అనేటటువంటి చట్టంలో ఉన్నటువంటి కేసులన్నీ కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ప్రాథమిక దర్యాప్తులో ఈవిడ ర్యాష్ డ్రైవింగ్ ఏదైతే చేశారో దానికి సంబంధించి అంశాలను కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారంటే నేను చనిపోవాలనుకున్నాను అనేటటువంటి మాట కూడా ఆవిడ వాడారు కాబట్టి దాన్ని కూడా ఇంకా ఎంక్వైరీ అయితే కూడా కొనసాగుతుందని అయితే పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఎపిసోడ్ ఇంకా కొనసాగేటటువంటి అవకాశం అయితే ఇంకా కనిపిస్తుంది. ఇంకా 4 రోజులు అయినప్పటికీ కూడా దువ్వాడ సతీమణి దువ్వాడ వాణి తన కుటుంబ సభ్యులతో కలిసి అదే ప్రాంగణంలో ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్దే బైఠాయించి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఆవిడ డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏంటైతే ఉందో, అక్రమ బంధం పెట్టుకున్నారు కాబట్టి తన భర్త ఇక్కడ తమ ప్రాంతంలో టెక్కలలో ఉండవద్దు, అది మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్తుందని చెప్తున్నారు. ఏదైతే సోషల్ మీడియాలో కానీ వచ్చినటువంటి వార్తల నేపథ్యంలోనే తాము ఇంకా మనస్తాపానికి గురయ్యామని చెప్పి ఇటు దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు నిన్న దివ్వెల మాధురి కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ కుటుంబంలో రేగినటువంటి ఏదైతే ఈ చిచ్చు ఏదైతే ఉందో ఇది ఇంకా చల్లారేటటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. కొంత పెద్దలు కూడా దీనిపైన జోక్యం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు రేపట్లో అది కూడా కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇది రాజకీయ రంగు కూడా పొలుముకుందని చెప్పొచ్చు. నిన్న దువ్వాడ చేసినటువంటి వ్యాఖ్యలపైన జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది రియాక్ట్ అయ్యారు.
ఆ టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా ఆ ద్వితీయ శ్రేణి నేతలు అయితే చెబుతున్నారు మాకేంటి సంబంధం, ఇది కుటుంబ అంశం కదా అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు దువ్వాడ తనను రాజకీయంగా డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఏదైతే ఈ కుటుంబ నేపథ్యం తీసుకొని కుటుంబం నుంచి ఇలా ఆ ట్రాక్ లో ఆవేలో నన్ను సాధిస్తున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోజా ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇంకా ఏదైతే అదే స్టిల్ 4 రోజుల క్రితం ఎలా ఉందో అదే పరిస్థితి అయితే దువ్వాడ ఇంటి వద్ద కొనసాగుతుందో, ఆవిడ నిరసన దీక్ష అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రోజా రైట్, థ్యాంక్ యూ నాయుడు.